ఓం శ్రీ గురుభ్యో నమః. కొత్తదనం అంటే మార్పును కోరడం అని చెప్పచ్చు. కొత్తదనం అంటే మార్పును కోరడం. మార్పు కోసం అసంకల్పితంగానే శ్రమించడం, ఆ మార్పు కోసం మార్పు దిశగా ప్రయాణించటం, ఆ పని చేయడం కోసం. ఈ ప్రయాణంలో ఉగాదులు ఎన్నో వస్తుంటాయి. వాటిని సరికొత్తగా స్వాగతం పలకడం, చరాచర ప్రకృతికి సత్కారం చేయడమే. జీవితంలో ప్రతి క్షణం నవోన్మేషంగా గడపాలన్న ఆకాంక్ష సహజం. మన అనుభవాల్లో ఎదురయ్యే సంఘటనల్లో, దుఃఖంలో, సంతోషంలో కొత్తదనం కోసం ఆరాటపడడం అనేది మానవ సహజం. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, పూలు వికసించడం, నదులు ప్రవహించడం సర్వసాధారణం. కాలాలు వచ్చిపోతుంటాయి, ఋతువులు, హేమంతం మారుతుంటాయి. గ్రీష్మం, వసంతం రాక అనివార్య పరిణామం. అయినప్పటికీ కాలాన్ని కొలమానంగా చేసుకొని నవ్యతను ఆశించడం మానవ స్వభావం. అందుకే నూతన సంవత్సరమన్నా, కొత్త ఋతువులన్నా, కొత్త పంటలన్నా మనుషుల్లో ఒక ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. మానసిక ఆవరణంలో తిరుగాడుతుంటుంది. ఏడాది పోకడా రాకడా మామూలే అని సరిపెట్టుకోనివ్వదు మస్తిష్కం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడం, కవిత్వ తోరణాలతో ఆహ్వానించటం ఆనందప్రద కలాపం. అందుకే ఈ ఉగాదికి సమాజం. నాకు ఉగాదుల్లెవ్వు, ఉషస్సుల్లెవ్వు అని కృష్ణశాస్త్రి రాసినప్పటికీ కాసింత సాంత్వన కోసం ఆరాటపడే మనసు పండుగ వాతావరణానికి అతీతంగా ఉండదు. రెక్కల కష్టం మీద బతికేవారు పండుగ నాడు కూడా పనులు తప్పవని ఈశ్రోమంటారే తప్ప పండగ మీద విముఖత చూపరు. పండగంటేనే నూతనోత్సాహంతో మనసు విరాజిల్లుతుంది. పండగలన్నా, జాతరలన్నా, ఉత్సవాలన్నా, ఊరేగింపులన్నా ఆసక్తి చూపుతారు మనుషులు. నలుగురు కలిసే సందర్భాలు, మనసులు కలబోసుకునే సన్నివేశాలు పండగ వేళల్లోనే సాధ్యం. కష్టం సుఖం పంచుకోవడం, మంచి చెడ్డ మాట్లాడుకోవటం ఎప్పుడైనా కొత్తగా ఉంటుంది. తెలియని విషయాలేవో తెలుసుకుంటున్న అనుభూతి హృదయానికి కొత్తగా ఒక ఊరడింపు, గొప్ప ఊరడింపు. పండగలనే కాదు, ఇతరేతర సందర్భాల్లోనూ కోసం వీళ్ళూరుతుంది మనసు. కౌమారం విడిచి యవ్వన ప్రాయంలోకి వెళ్ళే సమయాన తెలియని ఆకర్షణ ఏదో మనుషుల్ని కట్టిపడేస్తుంది. భావోద్వేగాలతో లోకమంతా కొత్తగా కనిపిస్తుంది. ఊగించి శాసించే ఉద్వేగాలు, యవ్వనోద్రేకాలు కొత్తగా ఉండి ఆనందాన్ని, దుఃఖాన్ని, ఎడబాటుని ఇస్తాయి. బాధే సౌఖ్యాన్ని ఓయ్ అన్నాడు కవి కదా. ఎందుకంటే కొన్నిసార్లు బాధ అనివార్యం. ప్రేమ వైఫల్యాలు, ఎడబాట్లు, ఆకస్మిక బ్రేకప్లు మనిషిని నిలువనీయవు. అంతా శూన్యంగా అనిపిస్తుంది. ఆశిస్తారు, భంగపడతారు. భంగపాటు ఎల్లకాలం ఉండదనే ఎరుక ఉండదు. అందుకే మనిషికి దూరం కావడం భరించలేని దుఃఖం కలిగిస్తుంది.
దుఃఖించే మనసు అలాగే ఉండిపోదు, కాలం ఎవరి కోసము నిలిచిపోదు. మరల కొత్త మనుషులు తారసపడతారు. మనసైన మనిషి కోసం అనుకోకుండా ఎదురు చూస్తారు. మరల సరికొత్తగా అనిపిస్తుంది. ఒక అనుభవం తర్వాత మరో అనుభవమే జీవితం అంటారు కవి పట్టాభి. అయితే ఎప్పటికప్పుడు ఆ అనుభవం కొత్తగా ఉండాలన్నదే మనిషి తపన. అందుకే బాల్యం, కౌమారం, యవ్వనం, నడిప్రాయం, వార్ధక్యం అన్నవి ప్రతి మనిషికి నూతన దశలే. ఆయా దశల్లోని ప్రతి సంఘటన, ప్రతి కలాపము కొత్తగా రూపొందించుకోవాలన్న ఆరాటమే అనేక అనుభవాలకు మూలం. పెళ్ళి, పిల్లలు, వాళ్ళను పెంచటం, వాళ్ళ బాల్యం, కౌమారం, యవ్వనావస్థల్లోని వ్యతలు అన్నీ ఎప్పటికప్పుడు నవీన దశలే. ఈ క్రమాన మనిషి వ్యక్తిగా, సమూహంలో ఒకటిగా పరస్పర ప్రభావితమైన పాత్రలు పోషిస్తారు. వ్యక్తిగా తన జీవిత ఔన్నత్యాన్ని సమాజం మూలమనే స్పృహ ఉన్నవారు చైతన్యవంతమైన పాత్రని నిర్వహిస్తారు. మనిషి మేలుని కోరని వ్యవస్థల తీరును భిన్న రూపాల్లో ప్రతిఘటిస్తారు. మనిషి మంచి కోసం ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో తమ వ్యక్తిగత, సమాజగత జీవితాన్ని మలచుకుంటారు. ఈ ప్రయాణంలో అవసరమైతే వ్యక్తిగా తన సౌఖ్యం కన్నా సమాజహితం మేలని తలపూస్తారు. అందుకు అనువైన ఆచరణని సంతరించుకుంటారు. ఇక్కడ కొత్తగా భిన్నమైన క్రియాశీలతతో వ్యవహరిస్తారు. సరికొత్త నినాదాలు, పోరాట రూపాలు కాలానుగుణంగా కొత్త ఎజెండాలతో పదునెక్కుతాయి. మార్పు అనివార్యం, అవసరమన్న లక్ష్యం తప్ప నిశ్చితాలుండవు. సకలం మారుతుంటాయి, నవీన ఉత్తేజంతో భాసిల్లుతాయి. ఒకనాడు కరపత్రం ఊగించి శాసించే ఉద్యమ తేజం ఈ రోజున సోషల్ మీడియాలో పెట్టే చిన్న పోస్టు సైతం జనావళిని కదిలించే ఉద్యమ నినాదం. సాంకేతిక ప్రజ్ఞ ఒకరి మీడియా పాలకుల భజన చేసిన సోషల్ మీడియా సరికొత్త రూపాల్లో ఎదురు దాడి చేస్తుంది. వేల సంవత్సరాల మానవ ప్రయాణంలో ప్రతిభా సంపత్తులు ఒకచోట నిలిచిపోలేదు. ప్రజల పరం కావడం అనివార్యమయ్యాయి. మారుతున్న కాలాన మారే ప్రజల సరికొత్త ఆకాంక్షలకు అనువుగా మారడం తప్పని పరిస్థితి. జీవితంలో కొత్తదనం ఆశించే మానవ స్వభావమే దీనికి చోదక శక్తి. కొత్తదనం అంటే మార్పును కోరడం, మార్పు కోసం అసంకల్పితంగానే శ్రమించడం, మార్పు దిశగా ప్రయాణించటం. ఈ ప్రయాణంలో ఉగాదులు ఎన్నో వస్తుంటాయి. వాటిని సరికొత్తగా స్వాగతం పలకడం చరాచర ప్రకృతికి సత్కారం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.